అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. రాజకీయ నాయకులు మరియు సమాజ సేవకులతో విశ్లేషణ కార్యక్రమం, వారి కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం మరియు రాజకీయాల్లో రాణించడం లాంటి అంశాలతో కూడిన ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఎన్కౌంటర్తో మేము ప్రారంభించాం. ఎన్కౌంటర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు, నాయకులు, సమాజ సేవకుల నుండి అనేక మంది కాల్ చేసి మేము కూడా ఇంటర్వ్యూలు ఇస్తాం రండి అంటూ పిలుస్తున్నారు. దీనికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ కార్యక్రమానికి సంబంధించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని కోరుతున్నాం. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిరోజు ప్రతి రాజకీయ నాయకుల పార్టీస్ మాట్లాడుతూ వివిధ పార్టీలకు చెందిన నాయకులతో వారి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి మనతో పంచుకునేలా చేస్తున్న ఎన్కౌంటరే మా ఫేస్ టు ఫేస్. ఆ ఫేస్ టు ఫేస్ని ఎన్కౌంటర్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు శ్రీ సత్సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు డి శివశంకర్ గారిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ ఎన్కౌంటర్ ఎలా ఉండబోతుందో చూడండి. నమస్కారం అండి శివశంకర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా మా ప్రేక్షకులకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న గురించి, మీ గురించి కొన్ని మాటలు. ఓకే సార్, నా పేరు శివశంకర్ సార్. మా తండ్రి పేరు డి నర్సప్ప, చనిపోయారు. మా అమ్మగారు ఉన్నారు. మాది ఒక వ్యవసాయ కుటుంబం. నేను ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఇవాళ నేను హిందూపూర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానంటే అది మా తల్లిదండ్రి చలవే. అందులోనూ నాకు 2 అన్నయ్యలు. వాళ్ళ కష్టార్జితం ఎంతైనా ఉంది. నన్ను లా చదివించడానికి మా అన్నలు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పడిన కష్టం ద్వారా నేను చదువుకొని ఇవాళ న్యాయవాదిగా ఒక తెలుగుదేశం పార్టీ లీడర్గా కొనసాగుతున్నాను. ఖచ్చితంగా మా తల్లిదండ్రులకు, మా 2 అన్నలకు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఓకే, అంటే నాన్నగారు చనిపోయారని చెప్తున్నారు, వ్యవసాయ కుటుంబం అంటారు, పూర్ ఫ్యామిలీ అంటారు. మరి మీ అభ్యాసం ఎలా కొనసాగింది? ఎలాంటి ఎక్కడ చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ ముదడిపల్లి, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసి ఎస్జిఎస్ కాలేజ్ హిందూపూరు, లా వచ్చేసి అనంతపూరు. ఇలా చదువుకునే క్రమంలో మేము సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అనేక కష్టాలు, అనేక నష్టాలు చూసి ఆఖరికి నేను ఒక టీవీ మెకానిక్గా పనిచేస్తూ డిగ్రీ చదువుకున్నా. ఆ తర్వాత కూడా టీవీ మెకానిక్ చేసుకుంటూ టీవీ మెకానిక్ చేసుకుంటూనే నేను లా చదవడం జరిగింది. ఓకే, లా అంటే అంత ఆషామాషి వివరం కాదు. అంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబం చెందినవారు అని చెప్తున్నారు, పూర్ ఫ్యామిలీ చెప్పారు. అంటే లా చదవంటే అంత ఆషామాషి వివరం కాదు కదా. చాలామంది అంటే యువతగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న వయసులో తండ్రి లేరంటున్నారు. బరువు బాధ్యత మీ అన్నగారితో పాటు మీ మీద పడి ఉంటుంది. చాలామంది వ్యవసాయ కుటుంబం అంటే కూలి పనికి, ఎక్కువ వ్యవసాయ వీరే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటిది మీకు లా చదవాలని ఎలా పట్టుదల వచ్చింది? అది మా నాన్నగారి చివరి కోరిక. మా నాన్న చనిపోయేక ముందు ఖచ్చితంగా నువ్వు లా చదవాలరా, ఎందుకంటే చాలామంది కష్టాలు పడుతుంటారు, చాలామంది లిటిగేషన్స్ అనుభవిస్తుంటారు, నువ్వు ఖచ్చితంగా లా చదవాలని మా నాన్న చివరి కోరిక మేరకే నేను లా చదివాను. నేను లా చదివే క్రమంలో మా అన్నలు 2 పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళ కష్టంతో పాటు నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ నేను లా చదువుకోవాల్సి వచ్చింది. అదైతే ఖచ్చితంగా క్రెడిట్ మాత్రం నా లా చదవడానికి మాత్రం మా నాన్నే స్ఫూర్తి, మా నాన్నగారి పిలుపు మేరకు నేను లా చదవాలి. సో నాన్నగారు చివరి కోరిక కాబట్టి ఖచ్చితంగా తీర్చాలని మీరు అదే కంకణం కొట్టుకొని చేశారు. ఖచ్చితంగా. ఓకే, అయితే మీరు లా చదువుతూ మీరు రాజకీయాల్లో చాలా చోట్ల పేరుంది మీకు. రాజకీయాలకు అర్గడం ఎలా చేశారు? నేను విద్యార్థి దశ నుండే నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. అప్పటి నుంచి రాజకీయాల మీద విపరీతమైన ఆసక్తి. ఎందుకంటే మా నాన్నగారు కూడా 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కార్యకర్తగా మా గ్రామంలో ఉండేవాళ్ళు. అదే క్రమంలో అప్పుడున్నటువంటి సమయంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఆగడాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సామాన్యులు పనిచేస్తున్నటువంటి దాడులు, దౌర్జన్యాలను మా నాన్న తీవ్రంగా ఎండగట్టేవాడు, వ్యతిరేకించేవాడు. అదే క్రమంలో మా నాన్నను స్ఫూర్తిగా తీసుకొని నేను విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను.
ఓకే, అంటే ఆ దశ నుంచి మీకు విద్యార్థి దశ నుంచి బాగా రాజకీయ పడ్డారు. అంటే మొదట ఏ పార్టీలో చేరారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నారు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, అంటే ప్రజారాజ్యంలో కూడా ఒకసారి కనిపించినట్టు గుర్తు. అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మధ్యలో ఒకసారి మున్సిపల్ ఎలక్షన్లో మేము మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ అంటే 2004, 2006 ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఆశించాము. బట్ ఆ టైంలో మాకు అక్కడ సమీకరణాల దృష్ట్యా మా ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు అంటే వడ్డీ అంజనప్పకు మున్సిపల్ టికెట్ కేటాయించారు. ఆ క్రమంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొంచెం కలత చెంది కొద్ది రోజులు ప్రజారాజ్యం పార్టీలో కొనసాగాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మ్యూట్ చేసేసారు. కొద్ది రోజులు మాత్రమే, ఒక 2 years. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలా ఉండేదంటే ఒక ప్రపంచంలా ఉండేది. చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాలు రావడము, కాంగ్రెస్ పార్టీ అప్పక రాజశేఖర రెడ్డి గారు రావడము ఎలా అనిపించింది మీకు అప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పనిచేసిన? చిరంజీవి గారు వాస్తవంగా చెప్పాలంటే చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి. కానీ కొన్ని కారణాల దృష్ట్యా వాళ్ళ ఒత్తిడి, ఈ రాజకీయాలకు ఇమ్మడలేక అతను విలీనం చేయడం జరిగింది. ఇంకా అతని విలీనం చేసిన తర్వాత 2014లో మా బాలయ్యబాబు గారు మళ్ళీ హిందూపురానికి ప్రాతినిధ్యం వహించడం. ఇంకా ఎప్పుడైతే బాలయ్యబాబు గారు హిందూపూర్ ప్రాతినిధ్యం వహించారో ఖచ్చితంగా హిందూపూర్కు ఇంతకుముందు మేము టీడీపీకి గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తలం కాబట్టి, అలాగే వాళ్ళ నాన్నగారు అయితేనేమి, హరికృష్ణ గారు అయితేనేమి హిందూపూర్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. వాళ్ళు హిందూపూర్ని సొంత నియోజకవర్గంగా, సొంత కుటుంబంలో భావించి ఇక్కడ కంటెస్ట్ చేశారు. కాబట్టి మరి మా బాలయ్యబాబు గారు ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేసేసరికి ఖచ్చితంగా మా రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి 2014లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు వచ్చినప్పటి నుండి నేను పార్టీలో పనిచేశాను. కాకపోతే 2019లో బాలయ్యబాబు గారు నామినేషన్ వేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు చాలా గట్టిగా పార్టీ కోసం అయితేనేమి, పార్టీ కార్యకర్తల కోసం మా బాలయ్యబాబు గారు పిలుపు మేరకు అనేక కేసులు పెట్టినప్పుడు కూడా అవన్నీ ఎదుర్కొన్నాము. అలాగే బాలయ్యబాబు గారు ఎప్పుడు ఫోన్ చేసి ఈ యొక్క కార్యకర్తల కష్టాల మీద నన్ను స్టేషన్కి వెళ్ళమన్నా కూడా బాలయ్యబాబు గారి ఆఫీసు సూచనల మేరకు అనేక కేసులను ఎదుర్కోవడం జరిగింది. అలాగే అనేక మందికి బాలయ్యబాబు గారి పిలుపు మేరకు కార్యకర్తలందరినీ కాపాడడం కోసం చాలా కష్టపడ్డాం. ఓకే, అయితే 2014లో బాలయ్యబాబు గారు ఎమ్మెల్యేగా వచ్చారు. గతంలో వాళ్ళ నాన్నగారు చేసే వాళ్ళ అందరూ కనీసం ప్రాతినిధ్యం వహించారు, తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వచ్చారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ముఖ్యంగా హిందూపూర్ అంటే తాగునీటి సమస్య చాలా ఉండేది. 2014 బాలకృష్ణ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు. నీటి సమస్య ఉందని చెప్పి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడు బాలయ్యబాబు గారు పనిచేశారు కాబట్టి ఎలా ఎదుర్కోగలిగారు నీటి సమస్యని? మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే హిందూపూర్లో గత దశాబ్దాలుగా తాగునీటి సమస్య ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక 650 కోట్లతో ఒక శ్రీరామ్ రెడ్డి వాటర్ పథకం తెచ్చారు. అది ఆ యొక్క కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అవినీతితోటి చాలా నాసిరకం పైపుల ద్వారా కళ్యాణ్ దుర్గం మీదుగా, మడకశిర మీదుగా తెచ్చారు. ఆ పైప్ లైన్ వలన అసలు హిందూపూర్కి మంచినీళ్ళు అనేదే వచ్చేది కాదు. కానీ బాలయ్యబాబు గారు హిందూపూర్లో ఉన్నటువంటి ఈ ప్రజలు పడుతున్న కష్టాన్ని గమనించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 600 ట్యాంకులు ప్రతిరోజు నీళ్ళు మున్సిపాలిటీ ద్వారా సప్లై చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా గమనించినటువంటి బాలయ్యబాబు గారు 2014 తర్వాత తను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత దాదాపు 194 కోట్లతోటి గొల్లపల్లి రిజర్వాయర్ నుండి డైరెక్ట్ పైప్ లైన్ వేసి హిందూపూర్ ప్రజల యొక్క దహార్తి తీర్చినటువంటి అపర భగీరథుడు మా బాలయ్యబాబు గారు. కాబట్టి ఈ హిందూపూర్ ప్రజలు ఎప్పుడు కూడా బాలయ్యబాబు గారిని ఇంతగా ఆదరించడానికి, అతను గుండెలో పెట్టుకోవడానికి కారణం ఏమంటే అతని అభివృద్ధి మాత్రమే. బాలయ్యబాబు గారు వేరే పార్టీల్లో ఎంతమంది నాయకులను అవినీతి చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి, ఇతను స్వయాన ఎమ్మెల్యే, తర్వాత తన మిత్రుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తర్వాత ఇతని అల్లుడు మంత్రిగా పనిచేశారు. ఇంతమంది రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా బాలయ్యబాబు గారు. అందుకే బాలయ్యబాబు గారిని హిందూపూర్ ప్రజలు అన్ని వర్గాల వారు, మా వాల్మీకులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, మైనార్టీలు అయితే ప్రతి ఒక్కరు కూడా బాలయ్యబాబుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఖచ్చితంగా ఈసారి కూడా బాలయ్యబాబు గారు గెలుస్తారు. అయితే 2014 తర్వాత బాలకృష్ణ గెలిచిన తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి తాగునీటి సమస్య తీర్చడానికి పైప్ లైన్ వేయించారు. అయితే గతంలో గొల్లపల్లి రిజర్వాయర్ కూడా రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేశారు. హిందూపూర్ నీళ్ళు రావడానికి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్.
యాక్చువల్గా ఈ నందమూరి తారక రామారావు గారు హాంద్రీ నీవాని మొట్టమొదటి ప్రారంభించింది, దానికి శిలాఫలకం వేసింది నందమూరి తారక రామారావు. దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కొద్ది వరకు వర్క్ చేశారు. తర్వాత ఆ యొక్క ఫుల్ ప్లెడ్జ్గా హాంద్రీ నీవాన్ ఫుల్ ప్లెడ్జ్గా కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ కోసం ఆ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ని ఆగమేఘాల మీద దాన్ని పూర్తి చేసి ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు నింపడం జరిగింది. తదనంతరం ఆ నీటిని హాంద్రీనీవా కెనాల్ ద్వారా పైప్ లైన్ ద్వారా ఈ అమృత్ పథకం కింద బాలయ్య బాబు గారు తీసుకొచ్చి హిందూపూర్ యొక్క దాహార్తిని తీసింది కేవలం బాలయ్యబాబు గారే, కానీ ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. ఓకే, అయితే లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్నారు, మీరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే 2014 నుంచి 19 వరకు పార్టీ అధికారంలో ఉండి 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి 24 వరకు అంటే గడిచిన 5 ఏళ్లలో మీరు చాలా కేసులు వాదించారు, చాలా కేసులు కోర్టులో వదిలి చాలామందికి బెయిల్ ఇప్పించారు. ఎందుకు అవన్నీ కేసులు ఏం కారణం ఏంటి? యాక్చువల్గా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీనే ఈ అక్రమాలు, ఆగడాలు, దౌర్జన్యాలు, దమనకాండలు పుట్టింది. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ వచ్చిన వెంటనే, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రజావేదిక అంటే ప్రజలకు చేరువగా ఉండడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక పెట్టి అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చుకున్నటువంటి ప్రజావేదికను కూల్చడం ద్వారా తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే క్రమంలో అనేక మంది నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళందరినీ వేధించడం, పెద్ద పెద్ద బీసీ నాయకులందరినీ కూడా జైలుకు పంపడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందడం, ఈ విధంగా అనేక అక్రమ కేసులు పెట్టడం వల్ల హిందూపూర్ ప్రాంతంలో కూడా అనేక మంది నాయకుల మీద అనేక అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసులన్నింటినీ ఎదుర్కొని వాళ్ళందరికీ నాయకులకు, కార్యకర్తలకు బాలయ్యబాబు గారి ఆశీస్సుల మేరకు, ఆ యొక్క ఆదేశాల మేరకు మేము వాళ్ళ కార్యకర్తలకు దగ్గరగా ఉండడం జరిగింది. వాళ్ళ కేసులన్నింటినీ కూడా ఉచితంగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కార్యకర్తలకు సంబంధించి ₹1 అడగకుండా పార్టీ పిలుపు మేరకు, బాలయ్యబాబు గారి పిలుపు మేరకు కేసులన్నీ వాదించడం జరిగింది. ఓకే, అయితే హిందూపూర్ అభివృద్ధి అయితే ఖచ్చితంగా వాటర్ సమస్య తీర్చడానికి, వాళ్ళ దాహార్తి తీర్చడానికి ముఖ్య కారణంతో బాలకృష్ణ గారు అన్నారు. ఓకే, ఇందులోనే ఇంకొక భాగం తీసుకున్నామంటే చిన్న మార్కెట్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. అది గతంలో చాలా ట్రాఫిక్తో నిండిపోయి చాలా చిన్న కుటుంబాలు ఉండేవి, చాలా మంది వ్యాపారస్తులు అక్కడే ఉండేవారు. దాన్ని పూర్తిగా కొట్టేసి ఎవరు కనివిని రీతిలో దాదాపు పెద్ద ఫ్లోర్ పెట్టేశారు. ప్రతి ఒక్క దాదాపుగా ఎన్నో గదులు కట్టేశారు. ఆ గదులన్నీ నిర్మాణం చేసేదానికి బాలయ్యబాబు కృషి చేశారని తెలుగుదేశం పార్టీ అన్నారు. లేదు, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే చేసింది అని. దాంట్లో కూడా చాలా సమస్యలు వచ్చాయి. యాక్చువల్గా హిందూపూర్లో ఉన్న ప్రజలకైతేనేమి ఆ యొక్క మార్కెట్ దుస్థితి చూసిన ప్రతి ప్రజానీకానికి తెలుసు. అంతేకాకుండా అక్కడ కాయగూరలు అమ్మేటువంటి వ్యక్తులైతేనేమి, ఆ మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నందమూరి బాలయ్య బాబు గారు అక్కడ పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులను గమనించి ఎలాగైనా సరే ఒక మంచి భవనం నిర్మించాలా, ఒక పక్కా భవనం నిర్మించాలని ఒక సదుద్దేశంతో ఆ మార్కెట్ భవనాన్ని 2014 తర్వాత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయించి పక్కా బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అప్పుడే బాలయ్యబాబు గారు కూడా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ తదనంతరం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఊరినే ఒక పోస్టర్లే అతికించుకొని షో పుటప్ కోసం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా 100% కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసిన బిల్డింగ్ని మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేశారు. మీకు తెలిసిన విషయమే, కియా పరిశ్రమ అయితే చంద్రబాబు నాయుడు గారు తెచ్చి ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్లు ఓపెన్ చేసి అంతా చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనేదో చేసినట్టు వచ్చి బిల్డప్ ఇచ్చుకొని ఆ కార్ల దగ్గర ఫోటోలు దిగిపోయిన చరిత్ర వీళ్ళది. అంతేకాకుండా ఆ కార్ల పరిశ్రమను వీళ్ళ అధికారులు రాగానే ఎంపీ గోరంట్ల మాధవ్ పోయి ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించడం వలన అనేక పరిశ్రమలు సంతకం కూడా చేశారు. ఆయన కారు మీద సంతకం చేసి కార్ తంది అన్నట్టు ఫోటో ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయింది. అంత దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ. ఓకే, అంటే ఇప్పుడు ప్రముఖ వ్యాపారాలు చేసుకోవడానికి కాయగూరు మార్కెట్లో ప్రతి ఒక్క వ్యాపారం చేసుకోవడానికి సముదాయం చేశారు, రూములు ఏర్పాటు చేశారు. అయితే ఆ రూముల్లో కూడా ఒక్కొక్కరు కాకోకుండా బీదవారు కాకుండా దాంట్లో కూడా భారీగా లాబింగ్ జరిగింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. దానికి కూడా రేట్లు భారీగా పెంచేశారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. చిన్న వ్యాపారస్తులు కూడా చాలా బాధపడ్డారు. ఎంతవరకు నేను సార్ వాస్తవమే సార్, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము పక్కా బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని అధికారంలో వచ్చినట్టు
వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే రూములో అలాట్మెంట్ కాకోకుండా అడ్డుకోవడం జరిగింది. తర్వాత తన అనుయాయులకి అంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ అయితేనేమో వైసీపీ నాయకులు అయితే వాళ్ళు లాబింగ్ చేసి వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా బాలయ్యబాబు గారు పునఃసమీక్షిస్తారు. ఎందుకంటే అది బాలయ్యబాబు గారు నిర్మించిన సముదాయం అది. సో దాని మీద ఖచ్చితంగా పునఃసమీక్షించి పేదలకు న్యాయం జరిగేలా మా బాలయ్యబాబు గారు ఖచ్చితంగా చేస్తారు. ఓకే, అయితే ముఖ్యంగా బాలయ్యబాబు దాని తర్వాత ముఖ్యంగా వైద్యం పైన చాలా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది చనిపోయి ఇదే హిందూపూర్ ఆసుపత్రిలో చాలామంది అంటే వేలలో చనిపోయారు, క్షణాల్లో చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అయితే చాలా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్కోసారి బాలయ్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులపైన. వాస్తవమే సార్. బాలయ్యబాబు గారు వైద్యం మీద అంటే ఈ హిందూపూర్ ప్రజలకు సంబంధించిన వైద్యం మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చాలా ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా హిందూపూర్ ప్రజల యొక్క కష్ట నష్టాలను చూసినటువంటి మహానుభావుడు మా బాలయ్యబాబు గారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు నడయాడే దేవుడు వెంకటరమణ స్వామి అయితే మా హిందూపూర్కి మటుకు ఖచ్చితంగా బాలయ్యబాబు గారే నడయాడే దేవుడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నప్పటికీ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా హిందూపూర్ మీద ఒక కన్నేసి ఉంచుంటారు. అదే క్రమంలో కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా తన సొంత నిధులు దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అందరికీ మందులు పంపిణీ చేశాడు, మాస్కులు పంపిణీ చేశారు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా హిందూపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి పూర్తిగా లాక్డౌన్ అయి పూర్తిగా బంద్ అయిన క్రమంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు బాలయ్యబాబు గారు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మా నాయకుల ద్వారా అనేక గ్రామాలకి ఈ యొక్క నిత్యావసర వస్తువులు పంపించిన మహానుభావుడు బాలకృష్ణ. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో జనాలందరూ చనిపోతుంటే ఆక్సిజన్ వెంటిలేటర్లు పంపించి నెబులైజర్లు పంపించి ప్రజలందరినీ ఆదుకున్న మహానుభావుడు బాలకృష్ణ. తదనంతరం కూడా కరోనా తర్వాత కూడా ఒక పర్మనెంట్గా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఒక బస్సును ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో అందరు రిజిస్టర్ ఉంటాయి. ఎవరికి ఏ జబ్బు ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ టైం అక్కడికి వెళ్తే వాళ్ళు రాకపోయినా వాలంటీర్లు పోయి తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం అందించేటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమం చేస్తున్న మహానుభావుడు మా బాలయ్యబాబు గారు. ఒక అమ్మాయికి అప్పుడే ఒక పెద్ద జబ్బు వస్తే ఆ అమ్మాయి చనిపోతున్న స్టేజ్లో ఉండే అంటే కూడా ఆ అమ్మాయిని ఇమీడియట్గా హైదరాబాద్కు తరలించారు. దగ్గరున్న బాలయ్యబాబు కూడా అమ్మాయి ఆపరేషన్ తర్వాత ధైర్యం చెప్పి మరి పరామర్శించారు ఆమెను. ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఓకే, అయితే బాలకృష్ణ కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పోల్చేశారు. ఓకే, బాగానే ఉంది, నడయాడ దేవుడు అంటున్నావు, లెజెండ్ అంటున్నావు, దేవుడు ఓకే. అయితే బాలకృష్ణ కేవలం ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎక్కడ మాట్లాడినా కూడా కేవలం ఆయన స్క్రిప్ట్ ప్రకారం చదువుతారు, సినిమా డైలాగులు బట్టి కొట్టి చెప్తారు తప్ప రాజకీయాలు మాట్లాడటం బాలయ్యకు రాదు, బుల్బుల్ బాలయ్య అని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అంటారు. సార్, బాలయ్యబాబును విమర్శించాలని ఆ దుర్మార్గులు వైసీపీ నాయకులు అతని మీద బురద జలాన్ని దుర్మార్గంగా మాట్లాడతారు. కానీ బాలకృష్ణ గారిని దగ్గరగా చూసిన ఏ వ్యక్తికైనా తెలుస్తుంది సార్, అతను నిష్కల్మషమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి, చిన్నపిల్లల మనస్తత్వం. ఆ సార్కి ఎలాంటి వాడంటే ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నాడంటే చలించిపోతాడు. రాజకీయాలు అంటారా, అతను రాజకీయం అనేది వాళ్ళ ఇంట్లో బ్లడ్లో ఉంది, అతను పుట్టిన నుంచి బ్లడ్లో ఉంది. రాజకీయాలు ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. కానీ ప్రజల కష్టాలను తీర్చేవాడే రాజకీయ నాయకుడు సార్. రాజకీయాలు మాట్లాడితే రాజకీయ నాయకుడు కాదు, కష్టాలు తీర్చేవాడే రాజకీయ నాయకుడు, ప్రజల్లోంచి పుట్టుకొచ్చేవాడే రాజకీయ నాయకుడు. మా బాలయ్యబాబు గారు 100% ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తి. ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి నాయకుడు. కాబట్టి అతనికి మాట్లాడడం అనేది అంటే మాట్లాడడంలో తడబడతాడు. ఒకేసారి తడబడ్డం ఏముండదు సార్. సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతాడు. అతనేం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాదు అని చాలాసార్లు రోజా గారు కూడా కామెంట్ చేశారు. పొరపాటు సార్. తను జబర్దస్త్లో పనిచేస్తే అవే సూటబుల్ కానీ ఆమె మంత్రిగా కానీ ఇంకో రకంగా కానీ పనికిరాదు. కానీ బాలయ్యబాబు గారు అయితే మటుకు ప్రజల సమస్యల మీద దాని మీద అనర్గళంగా మాట్లాడగలడు. ఏదైనా కార్యక్రమం జరిగినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా విశాలమైనటువంటి సబ్జెక్ట్ తోటి మాట్లాడుతుంటాడు. అంతేగాని అతను ఏది పడితే అది మాట్లాడు. అతను ఎంతసేపు ఉన్న ప్రజానాయకుడు. అవన్నీ వాళ్ళు వైసీపీ నాయకులు కావాలని దుష్ప్రచారం కోసం చెప్పే మాటలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బాలయ్యబాబు గారు 100% ప్రజలకు సేవ చేయడం కోసమే ఈ హిందూపూర్లో ఉన్నారు. ఓకే, అయితే ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు వచ్చాయంటే మనకు 2024లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి పదవి తీసుకున్నాయంటే ఎంపీ గురించి మనకు ముందుగా చెప్పండి. మీకు బోయే కమిటీ చెందిన అంబికా లక్ష్మణ్ గారు ఉన్నారు. అంబికా లక్ష్మణ్ గారికి 100% వస్తుంది అని చెప్పారు. ఆయన తర్వాత మీ పేరు కూడా ఎంపీ అభ్యర్థిగా పరిగణలో తీసుకున్నారు. సో కొన్ని తారుమారు అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో బోయే కమిటీ పరిస్థితి ఏంటి?
సార్ బోయ కమ్యూనిటీ ఇక్కడ హిందూపూర్లో అయితే దాదాపుగా 65,000 మంది ఉన్నారు. ఈ హిందూపూర్ పార్లమెంట్ వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది జనాభా కలిగి, అంటే మేజర్ పాపులేషన్ కలిగిన కమ్యూనిటీల్లో వాల్మీకి కమ్యూనిటీ ఒకటి. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బోయ శాంతంకి ఎప్పుడైతే కేటాయించారో అప్పుడు యువతకైనా ఇవ్వాలి, లేదంటే అంబికా లక్ష్మణగా మీరు అన్నట్టు నా పేరు కూడా పరిశీలనలోకి తీసుకొని అధిష్టానం నా యొక్క బయోడేటా తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే 2-3 దఫాలుగా మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు గారు అయితే ఆల్మోస్ట్ యువతకి కేటాయించాలని దృఢ నిశ్చయంతో నన్ను ఎక్కువగా ప్రోత్సహించారు. కానీ దురదృష్టవశాత్తు పార్థన్న గారికి హిందూపూర్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దాని ద్వారా నేను ఆశలు వదిలేసుకున్నాం. బట్ ఇదే మా సామాజిక వర్గానికి చెందిన మా అన్న అంబికా లక్ష్మణ గారికి అనంతపూర్ పార్లమెంట్ కేటాయించారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూపూర్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా వాల్మీకి కమ్యూనిటీలో అంబికా లక్ష్మణ కూడా అనేకమైన సేవలు చేశారు, సీనియర్ లీడరు. ఆయనకి ఇచ్చినప్పుడు కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అన్నకి ఇచ్చారు కాబట్టి మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రుణపడ్డాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఈసారి 5 స్థానాలు కేటాయించింది. 5 స్థానాలు బోయ కులస్తులు, 3 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు కేటాయించింది. నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. మా వాల్మీకులను గుర్తుపెట్టుకొని ఒక యువతను ప్రోత్సహించాలని నా యొక్క బయోడేటా తీసుకోవడమే నా అదృష్టం. దాని తదనంతరంలో జరిగిన పరిణామాల్లో ఒకవేళ పార్థన్న గారికి టికెట్ ఇచ్చారు. ఆయన పార్థన్న గారికి కూడా వాల్మీకి సామాజిక వర్గానికి పార్థన్న గారికి కూడా మా కురుబలు వాల్మీకులు ఇక్కడ సోదర సమానమైనటువంటి కులాలు ఇవి. బీసీలో ఈ 2 కులాలు కూడా సోదర సమానత్వం కలిగిన కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా పార్థసారథి గారికి మా వాల్మీకులు అందరూ ఏకదాటిగా ఓట్లేసి గెలిపించుకోవడానికి ఎటువంటి సందేహం గెలిపించుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడుండే ఎంపీలే అభ్యర్థులు పక్కన పెడితే 2014 ఉండే ఎంపీ అభ్యర్థులు, 2019 ఉండే ఎంపీ అభ్యర్థుల గురించి కొన్ని మాటలు. సరే, ఖచ్చితంగా చెప్పాలి సార్. ఎందుకంటే ఇంతకుముందు మా పార్థసారథి అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక చోట్ల బస్ షెల్టర్లు అయితేనేమి, అనేక చోట్ల రోడ్లు అయితేనేమి, ఉదాహరణకు మా హిందూపూర్లో ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కొన్ని దశాబ్దాల పాటు ఉన్నటువంటి సమస్య, పట్టణ నడిబొడ్డులో దశాబ్దాల కాలం ఉన్నటువంటి సమస్య అండర్ బ్రిడ్జ్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఆ అండర్ బ్రిడ్జ్ తెచ్చారు. అంతేకాకుండా అనేక చోట్ల బస్ షెల్టర్లు నిర్మించారు. ఎక్కడ చూసినా పార్థసారథి గారి పేరు బోర్డు దర్శనమిస్తుంది. అంటే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ 2019 ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గోరంట్ల మాధవ్ పార్థసారథి గారు అయితే అభివృద్ధి ప్రజలకు చూపిస్తే ఈ యొక్క గోరంట్ల మాధవ్ గారు తన బ్రహ్మాండాన్ని ప్రపంచానికి చూపించి ప్రసిద్ధిగాంచాడు. ఇది అంటే అభివృద్ధి చేసేవాళ్ళకును ఇలా 2019 వచ్చిన గోరంట్ల మాధవ్కి ఉన్న తేడా. పార్థసారథి గారు అభివృద్ధి చూపిస్తే ఈ గోరంట్ల మాధవ్ తన బ్రహ్మాండాన్ని ప్రపంచానికి చూపించి ప్రఖ్యాతిగాంచి ఈ యొక్క రాయలసీమ పరువు తీసినటువంటి వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. అంటే గోరంట్ల మాధవ్ గారిది కానే కాదు వీడియో అని చెప్పేసి ఆయనే చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వీడియోకి సంబంధమే లేదు, మార్ఫింగ్ చేశారు, తెలుగుదేశం పార్టీలో కుట్ర పడినారని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేశారు కదా సార్. ప్రపంచానికి మొత్తం తెలుసు మార్ఫింగ్ వీడియోస్ ఏది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవి చేస్తారు, ఒరిజినల్గా ఏం చేస్తారు. ఒరిజినల్గా ఆయన ఫిగర్ క్లియర్గా కనిపిస్తుంది. ఆయన కోతి ముఖం వేసుకున్నటువంటి ముఖము, ఆ దుర్మార్గంగా ఒక మహిళతో అసహ్యంగా చేసినటువంటి కార్యకలాపాలు ప్రజలందరూ చూశారు, అందరికీ తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోతుందని అతన్ని వెనక్కేసుకోవడం జరిగింది. ఓకే, అయితే అభివృద్ధి గురించి పార్థసారథి గురించి చెప్పారు ఎంపీ గారు. చివరికి చెప్పాలంటే హిందూపూర్లో ప్రెస్ క్లబ్ కూడా పార్థసారథి గారికి నిర్మించారు సార్. ప్రెస్ క్లబ్ కూడా మీడియాకి సంబంధించిన ప్రెస్ క్లబ్ కూడా పార్థసారథి గారు ఇచ్చారు. వాస్తవమే సార్. పార్థసారథి గారు అభివృద్ధి అయితేనేమి, అతను ఇంతకుముందు చేసిన పనులు చెప్పాలంటే ఒక రోజంతా సరిపోతుంది. ఎందుకంటే ప్రెస్ క్లబ్ అయితేనేమి, అలాగే హిందూపూర్లో ప్రాంతంలో ఎంపీ నిధులు తెచ్చి అనేక రోడ్లు అయితేనేమి, పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి తార్ రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి పార్థసారథి. అలాగే తను పెనగొండలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక అభివృద్ధి చేశారు. ఇంకొక విషయం, కష్టకాలంలో పార్టీని దాదాపు 16 సంవత్సరాలు మోసినటువంటి బీసీ నాయకుడు, బీసీలో బలమైన నాయకుడు పార్థసారథి గారు. అలాంటి వ్యక్తి ఎక్కడ పోయినా ప్రజలందరూ గుర్తిస్తారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బోయ శాంతమ్మ ఎక్కడో కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి ఇంపోర్ట్ చేసుకొని హిందూపులో తీసుకొచ్చి ఇక్కడేదో వాల్మీకులు లేనట్టు, బోయ కులంలో వాల్మీకులు లేనట్టు ఈ హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆమె పెట్టడం అనేది నిజంగా దుర్మార్గం. ఆమెకి ఎటువంటి స్టేచర్ లేదు. కానీ ఈ యొక్క పార్థసారథి గారు నడుచుకొని వస్తుంటే అతను హుందాతనం,
అతను చేసిన అభివృద్ధి ప్రజలకంతా కనిపిస్తుంది కాబట్టి పార్థన్న గారు ప్రచారం చేయకపోయినప్పటికి కూడా ఖచ్చితంగా 1,00,000 పైచిలుకు మెజార్టీతో 1,00,000 నుంచి 2,00,000 పైచిలుకు మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, అయితే ప్రజెంట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయాలు తీసుకుంటే పెనుగొండ నియోజకవర్గ రాజకీయం తీసుకుంటే హిందూపురం తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా వైసీపీ నినాదం ఒకటే ఉంది. వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకు వెళ్తోంది. సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. సో సిద్ధం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మీ ఇంటిలో మంచి జరిగింటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్పి చెప్తున్నారు. అదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మా నాయకుడు అభివృద్ధి చేశాడు కాబట్టి గుండె మీద చేసుకుని ధైర్యంగా ఓటు అడుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగింటేనే మీ ఇంటి బిడ్డకు ఓటేయని అంటున్నారు. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అని అంటున్నారు. సార్ మీకు కూడా అడుగుతాను సార్, వైసీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఇప్పటి వరకు మీ ఊరు మీ సోమందేపల్లిలో మీ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక రోడ్డు వేసిందా? అంటే 2 సంవత్సరాల కరోనా వచ్చింది కదా, 2 సంవత్సరాలు మిగతా 3 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం కాబట్టి ఇంకా సర్దుకోవాలి. మిగతా 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఒక రోడ్డు వేశారా? సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రజలు బతకాలి. పోనీ 10 ఉద్యోగాలు కల్పించారా? ఇచ్చారు కదా. వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు కదా. సచివాలయ మెగా డిఎస్సీ రాసిన వాళ్ళకు 96లో రాసిన ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఇచ్చారు కదా. అది ఇంతకుముందే కోర్టు ఆర్డర్ ఉంది సార్, అది ఇంప్లిమెంట్ కాలేదు. మొన్న కోర్టు ఆర్డర్ క్లియర్ అయింది కాబట్టి అది ఇచ్చారు. అది ప్రభుత్వానికి సంబంధం లేని అంశం అది. ఓకే, మరి సచివాలయ ఉద్యోగులు మాత్రమే కొన్ని ఇచ్చారు, కానీ వాలంటీర్ ఉద్యోగాలు మాత్రం ఇచ్చాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ డిగ్రీలు పీజీలు చేసిన వ్యక్తులు వాలంటీర్లుగా వేశారు. అధికారంలోకి వస్తేనే నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? లేదు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేశాడా? జరగలేదు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ఇస్తాను ఇచ్చాడా? ఇవ్వలే. ఇలా ప్రతిదీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఒక్క అతను చెప్పినటువంటి అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాలు. నవరత్నాలు కేవలం సంక్షేమంతోనే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు ఒప్పుకోరు. ఎందుకంటే మన సంక్షేమంతో పాటు అభివృద్ధి చాలా అవసరం. సంక్షేమం అనేది ఇప్పటితో పరిచయమైన అంశం కాదు మనకు. నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టిందే సంక్షేమంతో. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని అప్పుడు ₹2 కిలో బియ్యం ఇస్తూ విద్యార్థులకు బట్టలు పుస్తకాలు అందించి అలా సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తదనంతరం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు చెప్పాలంటే పేదలు సంక్రాంతి కానుక పండుగ చేసుకుంటే సంక్రాంతి కానుక, ముస్లిమ్స్కి తోఫా, రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కు క్రిస్మస్ కానుక, ఇలా అవి సంక్షేమ పథకాల కిందకి వస్తాయి. అంతేకాకుండా ఎస్సీలకు అయితే కనుక ఎస్సీ సప్లాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అనేకమంది నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు చేసేటువంటి వృత్తిలో డ్రైవింగ్ వచ్చినట్టయితే వాళ్ళకు వెహికల్స్ ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా అనేకమైనటువంటి లోన్లు దాదాపు 2 లక్షలు 3 లక్షలు లోన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు అయితే పనిముట్లు ఇవ్వడం జరిగింది. అంటే సంక్షేమం అంటే ఇది. చేపలు పట్టేవాడికి ఎప్పుడు కూడా చేపలు ఇస్తే తినేసిపోయి ఇంట్లో కాళ్ళు ఎత్తి పడుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వల ఇచ్చేవాడు. నేను మీకు వల ఇస్తాను, మీరు పోయి వల ద్వారా చేపలు పట్టుకొని రానంటే పోతాడు, కష్టపడతాడు, వలేసి చేపలు పట్టుకొని జీవనోపాధి. కొన్ని చేపలు తింటాడు, కొన్ని చేపలు అమ్మి జీవనోపాధి, దానివలన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే క్రమంలోనే మన పెనుగొండ దగ్గర కియా పరిశ్రమ తెచ్చాడు. దానివలన ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రత్యక్షంగా 35 నుంచి 50,000 మంది, పరోక్షంగా 50,000 మందికి అన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఎప్పటికి కూడా ఏళ్ల తరబడి ఇంకా దశాబ్దాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది అభివృద్ధి అంటే. సంక్షేమం అంటే ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని కానుకలు ఇస్తూనే అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా అప్పులు చేశాడు, అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఆ అప్పులనే తీర్చుకుంటూ సంక్షేమం చూసుకుంటూ ఏపీ ప్రజలకు న్యాయం చేస్తున్నాను, అభివృద్ధి కూడా జరుగుతుంది, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తూనే నేను చూసుకుంటున్నా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీకు తెలుసా? ఎవరైనా ఉన్న భూములు అమ్ముతారా? ఆఖరికి వైజాగ్లో ఉన్న కలెక్టరేట్ని తాకట్టు పెట్టారు, వైజాగ్లో ఉన్నటువంటి పార్కులను తాకట్టు పెట్టారు, మన విజయవాడలో ఉన్న పార్కులను తాకట్టు పెట్టారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ భూములన్నీ తాకట్టు పెట్టి అతను చేసింది ఏంది? అంటే ఆధారం లేవు కదా తాకట్టు పెట్టేట్టు.
ఖచ్చితంగా ఉన్నాయి సార్. లేవు అనడానికి మనం ఆధారం లేవు. ప్రతిదీ కూడా పేపర్ మీద అంటే ఉంటుంది. మంత్రులు చెప్తున్నారు కదా, ఎందుకంటే అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం ముఖ్యము, అంతేగాని మేము కేవలం బట్టన్ నొక్కడం కాదు, ప్రతి ఒక్కటి సంక్షేమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలన చాలా బాగుంది, అది చూడలేక వీళ్ళు నేను నిందలు వేస్తున్నారు. బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాలా? మీరైతే సరిపోదా? కూర్చొని బటన్ నొక్కితే నేను సీఎం కాదు కదా, బటన్ నొక్కడానికి ఎవరైతే ఉంది, సీఎంఏ కావాల్సిన అవసరం అంటే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎన్కౌంటర్ బాబా అంతే కదా. కరెక్టే. బటన్ నొక్కడానికి ఆయనే కావాలన్నా? సంక్షేమ అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ తెచ్చి ఇండస్ట్రీల ద్వారా వచ్చే ఇన్కమ్ జనరేట్ చేసి ఆ యొక్క డబ్బుల్ని సంక్షేమం ద్వారా ప్రజలకు అందిస్తే ఖచ్చితంగా హర్షిస్తారు. ఇతనికి అభివృద్ధి తెలియదు, కేవలం సంక్షేమం నినాదంతో కొన్ని తాయిలాలు మాత్రం ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నాం. ఉదాహరణకు అతను అమ్మఒడి అని ఇస్తాడు, అది కూడా ఇంతకు ఫస్ట్ అధికారంలో రాకముందు ఇద్దరికి ఇస్తాను అమ్మఒడి అని చెప్పిన వ్యక్తి అధికారంలో రాగానే కోత పెట్టి ఒకరికే ఇస్తున్నాను చెప్పారు కదా. దాంట్లో కూడా కొన్ని దాంట్ల కోసం అని చెప్పి కొంత అమౌంట్ కట్ చేసి 2-3 వేల రూపాయలు కట్ చేసి తగ్గించేవడం జరిగింది. దాన్ని కూడా ఫిల్టర్ చేయడానికి మరి మీకు కార్లు ఉన్నాయి, 300 కరెంటు బిల్లు వస్తుంది, ఇలా కుంటి సాకులు చెప్పి దాదాపుగా సగం మందిని ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా ప్రజలు నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇప్పుడు అలాంటి పథకం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి అంత ఆషామాషి ఇవ్వడం కాదు, 10,000 ఇవ్వడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో అమ్మఒడి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఒక పిల్లవాడికి ఇవ్వడానికి జగన్మోహన్ ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు 2 గారు 3 గారు ఎలా ఇవ్వగలుగుతారు? సరే సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధిని నమ్ముకుంటాడు. ఒకవేళ అమరావతి కానీ డెవలప్ అయినట్టు, అమరావతి అనేది బంగారు బాతుగుడ్డు లాంటిది. అక్కడ ఉన్నటువంటి భూములు దాదాపు రైతులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు దాదాపు 35,000 ఎకరాలు ఇచ్చేశారు. ఆ యొక్క 35,000 ఎకరాలలో డెవలప్ కానీ చేసిన అమరావతిని డెవలప్ చేసినట్టంటే ఈ పాటికి అది మనకు బంగారు బాతుగుడ్లు పెట్టేది మన రాష్ట్రానికి. మనమే వేరే రాష్ట్రానికి అప్పించే పరిస్థితులు ఉండేవాళ్ళం. అంతేకాకుండా సీ సోర్స్ అంటే మా తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, మనకున్నంత తీర ప్రాంతం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడికి లేదు. మన రాష్ట్రానికి ఉన్నటువంటి తీర ప్రాంతం ఎవరికి లేదు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని దాని ద్వారా సంపద సృష్టించి అలాగే అమరావతిని డెవలప్ చేసి అమరావతి ద్వారా వచ్చే సంపదని అలాగే ఇండస్ట్రీస్ తెస్తే జగన్మోహన్ రెడ్డి చూసి అలాగే ఇండస్ట్రీస్ రావనుకోండి, మీకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అనేక మంది ఇండస్ట్రీస్ క్యూ కడతాయి, ఎందుకంటే అతని యొక్క విజన్ అలాంటిది, అతను చేసే అభివృద్ధి అలాంటిది. సో అతను కనుక అమరావతిని కనుక డెవలప్ చేసినట్టు అంటే ఆ ఇండస్ట్రీస్ వచ్చి అనేక మందికి వచ్చి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఆ ఇన్కమ్ తోటే ఈ యొక్క పేద ప్రజలకి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తారు. ఓకే, సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పారు వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలు జరగలేదంటే, దాంట్లో ఉదాహరణకు ఇంకా సచివాలయ ఉద్యోగం గురించి మాట్లాడడం, అది పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే గతంలో చాలా దీనంగా ఉండే పరిస్థితి. ఒక పూట కొన్ని చోట్ల భోజనం చాలా దరిద్రంగా దారుణంగా ఉండే కలర్ మేము కూడా చూసాం. అలాంటి స్కూల్స్ని వాళ్ళ రూపురేఖలా మార్చేసి పేద విద్యార్థి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందిస్తున్నారు నాడు నేడు కింద. గొప్ప పథకమే కదా. ఇదంతా గొప్ప పథకం కదా సార్, ఇదంతా హంబక్. అంటే పబ్లిసిటీ స్టంట్. నేను చెప్తాను సార్, పబ్లిసిటీ స్టంట్ అనేది సార్. ఇంగ్లీష్ మీడియం అంటే మన ఫస్ట్ మనము పుట్టిన భాషను కాపాడుకోవాలి. తెలుగు భాషను కాపాడుకుంటూనే ఇతర భాషలను గౌరవించాలి. తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా చెప్పాడు. సంస్కృతాన్ని వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతాన్ని పోషిస్తున్నప్పుడు కూడా తెలుగుని విశ్వవ్యాప్తం చేశారు. అందుకోసం అక్కడ ఉన్నటువంటి కళాకారుల చేత తెలుగులో రచనలు చేయించారు. అలాంటి తెలుగు భాషను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తూ అనేక చర్యలు పాల్పడ్డారు. ఇంగ్లీష్ మీడియంని మేమైతే వ్యతిరేకించాం, కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ఒక భాగం. తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలి. అంతేగాని పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సరిగ్గా చదువుకోలేక డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా వీళ్ళు తీసుకున్న దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఏంటంటే 2 కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ అన్ని విలీనం చేశారు. చాలామంది తల్లిదండ్రులు పేద కుటుంబాల వాళ్ళు పొద్దునాలుగే లేచి వాళ్ళు గార్మెంట్స్కో లేదా ఇంకో పరిశ్రమకో తల్లిదండ్రులు జీవనోపాధికి వెళ్ళిపోతారు. ఆ చిన్న పసిపిల్లల్ని ఈ స్కూల్కు చేర్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో అనేక మంది డ్రాప్అవుట్స్ అవుతున్న పరిస్థితి. అంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటంటే
పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఈ స్కూల్ను నిర్వీర్యించాడు. అందులోనూ కూడా 2-3 కిలోమీటర్లు ఉన్న స్కూల్ను ఎప్పుడైతే విలీనం చేశారో మెర్చేశారో అప్పటికి డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయి. అంటే ఉన్నది లేక ఉంచుకున్నది లేకున్నట్టు పోయిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా ఫుడ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫుడ్ పౌష్టికాహారాన్ని చాలా సమర్థవంతంగా ఇచ్చేవాటం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు, ఈ వైసీపీ వాళ్ళు అవినీతితోటి చాలా దుర్మార్గంగా చాలా నాసిరకం వస్తువులు సప్లై చేస్తున్నారు. ఇదివరలో తీసుకుంటే ఎంజిఎం స్కూల్లో ఒకసారి కోడిగుడ్లు కలకలం జరిగింది. నేను ఆ విషయం మీద కూడా నేను మీడియాకు కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే కోడిగుడ్లు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ఆ చిక్కీలు అన్నీ నాసిరకం సప్లై చేస్తాం. ఎక్కడ కూడా వీళ్ళు పౌష్టికాహారం సప్లై చేసిన పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద సపరేట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి పౌష్టికాహారాన్ని అందించేవాళ్ళు. ఓకే, అయితే ఇంకా లోకల్ రాజకీయాలకు వస్తే మన హిందూపురం నియోజకవర్గంలో 3 మండలాల్లో లేపాక్షి ఉంది, మనకు చిలమత్తూరు ఉంది. ఈ 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ వీక్ ఉంది? చాలా చోట్ల అయితే వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాగా వేసాం, మేము బలంగా నాటుకుపోతున్నాం. రూరల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది వైసీపీ పార్టీ. సార్, ఏ ధైర్యంతో ఈ వైసీపీ నాయకులు వైసీపీ హిందూపురంలో బలంగా ఉంది, ఏ మండలంలో బలంగా ఉందని చెప్తాను నాకైతే అర్థం కాదు. ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు గడిచిన 5 సంవత్సరాలు దాదాపు 3-4 ఇన్ఛార్జీలు మారారు. ఇంతమంది ఇన్ఛార్జీలు మారినప్పుడు కూడా హిందూపురం కనీసం ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, పోనీ ఒక మంచినీటి వాటర్ ప్లాంట్ కానీ, లేదా పోనీ కరోనా సమయంలో అంత ఇబ్బందులు పడతా అంటే ఏ రాజకీయ నాయకులైనా సరే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద వైసీపీ నాయకులు ఉన్నారు, కోట్లు ఆర్జించిన నాయకులు ఉన్నారు. ఏ రోజు ₹1 సొంత డబ్బులు పెట్టి ప్రజలకు ఆదుకున్న పాపాన పోలేదు. కానీ అదే తెలుగుదేశం నాయకులు బాలయ్యబాబు గారి సూచనల మేరకు బాలయ్యబాబు గారి దాదాపు ₹2 కోట్ల ఔషధాలు, మందులు, ఈ వెంటిలేటర్లు, మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క ఇన్ఛార్జ్ అయినా సరే, లేదా నాయకులు, బడా నాయకులు కానీ ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయని చెప్పి హిందూపూర్ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, అయితే ఇప్పుడు మనకు బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా ఆపోజిట్ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీపికారెడ్డి గారు వచ్చారు. దీపికారెడ్డి ఖచ్చితంగా గెలుస్తుంది, బాలయ్య బాబు మీద ఒక మహిళను గెలిచి చూపిస్తామనేసి వైసీపీ శ్రేణులు అంటున్నారు. అంతేకాకుండా ఓ మంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉండి హిందూపూర్ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆ పెద్దిరెడ్డి గారు హిందూపురం మీద ఎందుకో దృష్టి పెట్టాడో తెలియదు, కానీ అతను వేసే ఎటువంటి పాచిక ఇక్కడ హిందూపురంలో పారదు. ఎందుకంటే బాలయ్యబాబు గారిని నేను ఇందాకే చెప్పాను మీకు, వెంకటరామ స్వామి మొత్తం అందరికీ దేవుడు అయితే, నడయాడే దేవుడు అయితే, మాకు హిందూపురం మట్టుగా నడయాడే దేవుడు మా బాలయ్యబాబు గారు. ఈయన అభివృద్ధి ముందు కానీ, ఈయన చేసిన సంక్షేమం ముందుగా అయితేనేమి, అతను చేసిన సహాయ కార్యక్రమాలు, ఉదాహరణకు ఎన్టీఆర్ అన్నదానం, అన్నా క్యాంటీన్ ఎన్ని రోజుల నుంచి, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతోటి దాదాపుగా ఇక్కడ కరెక్ట్గా మంచి సెంటర్లో ఉంటుంది అన్నా క్యాంటీన్. ఒకవైపున గవర్నమెంట్ ఆసుపత్రి, ఇంకోవైపున సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఒకవైపున ఎంఆర్ఓ ఆఫీసు, ఇంకో చోట కోర్టుకు ఇక్కడికి వచ్చేటువంటి కక్షిదారులు అయితేనేమి, పేద ప్రజానికం, ఈ 4 చోట్లకి పేద ప్రజలే వస్తారు. వాళ్ళందరికీ ప్రతిరోజు దాదాపుగా 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తాం కేవలం ₹2. అంటే అంత సంక్షేమం, అంత మంచి పనులు చేస్తుండే బాలయ్యబాబు గారు. అలాగే మీకు ఇందాకే చెప్పాను వైద్యం, ఇంకా తర్వాత బస్సు తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్టులు అయితేనేమి, ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి పోతే క్షణాల్లో బస్సు తారకం ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించే పరిస్థితి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమాలు, సొంత నిధులు ఖర్చు పెట్టి చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా గెలుసా భ్రమలో ఉన్నారో, లేదా కలగంటున్నారో, ఆ పెద్దిరెడ్డికి ఏమైనా కల వచ్చిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. 100% బాలయ్యబాబు గారు లాస్ట్ టైం 17,000 మెజార్టీ, ఈసారి నాకు తెలిసి 30,000 పైచిలకు మెజార్టీతో బాలయ్యబాబు గారు హ్యాట్రిక్ సాధించిపోతున్నారు. ఓకే, బాలయ్యబాబు సార్ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు కూడా పక్కా. ఓకే, అయితే ఇంకా మీరు లాయల్ కాబట్టి చాలా మందికి మీరు బెయిల్ ఇప్పించుంటారు. అయితే మా దృష్టికి వచ్చింది ఏంటంటే, రీసెంట్గా మనం పేరు వినుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది చెలో రామకృష్ణారెడ్డి గారి హత్య. ఆ హత్యకు సంబంధించిన కేసు కూడా మీరు టేకప్ చేశారన్నాం. నిజమే సార్. న్యాయవాదిగా ఏ పార్టీ నుంచి వచ్చినా, వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, నా ధర్మం అది. నేను ఖచ్చితంగా నా దగ్గరకు సమస్య నుండి వస్తే బాలయ్యబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు సమస్యతో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా సహాయం చేస్తాం, ఖచ్చితంగా బెయిల్ ఇప్పిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఇంకొక విషయం ఏంటంటే నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చే ఎటువంటి వారికైనా సరే సహాయం చేయడానికి వెనకడం సరే Okay. దానివల్ల చెడ్డ పేరు వచ్చినా సరే మంచి పేరు వచ్చినా సరే నన్ను నమ్మి నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు వెన్నుదట్టి నేను వాళ్ళకు న్యాయ సాయం చేయడానికి వెనకాడను సార్. ఓకే, గతంలో కూడా అలీ వలీ అనే ఒక ముస్లిం మైనార్టీకి చెందిన ఆయన పేరు కూడా కేసు నమోదైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయనకు కూడా బెయిల్ మీరే ఇప్పించారు బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు అని ఎన్నికేడి వాస్తవమా? వాస్తవమే సార్. అదేంటంటే వలీయుల్లా అని చెప్పేసి అతను ఒక ప్రీచర్ అంటే మత బోధకుడు, మౌలానా అంటారు. మౌలానా మా మన హిందూస్లో అయితే స్వామీజీలు ఎలా ఉంటారో అలాగా ముస్లిం అంటే మౌలానా అంటాం. అతను కూడా తన యొక్క విధి ధర్మం కొద్దీ అతను చేస్తుంటే కొంతమంది నచ్చని వ్యక్తులు వైఎస్ఆర్ వాళ్ళు కుట్ర పన్ని అతని మీద అక్రమ కేసులు పెట్టించారు. ఆ క్రమంలో వలీయుల్లా గారు నన్ను సంప్రదిస్తే నేను బెయిల్ ఇప్పించడం జరిగింది. ఓకే, అయితే రాజకీయంగా పక్కన పెట్టేసి మీరు రాజకీయాలకు అతీతంగా మీ వెంట చాలామంది యువత నడుస్తున్నారు. దీనికి ఉదాహరణ గతంలో లాస్ట్ ఇయర్ జూలైలో జరిగిన మీ బర్త్డేకి మన హైవే దగ్గర కూడా పెద్ద కటౌట్ పెట్టారు. అంటే అంత యువత మీకు ఫాలో అవ్వడానికి కారణం ఏంటి? సరే ఏం లేదు సార్, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ సమస్యతోటి మన దగ్గరకు వస్తారో కామన్ పీపుల్కి ఏదైనా సమస్య వస్తుందంటే 1 పోలీస్ స్టేషన్, 2 ఎంఆర్ఓ రెవెన్యూ పరంగా, 3 మున్సిపాలిటీ, ఇలా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా నన్ను సంప్రదిస్తారు. అంటే నేను చేయగలన నమ్మకం. అందులో కూడా నా వెనక బాలాబాబు గారు ఉన్నారు. మంచి పనులకు ఖచ్చితంగా బాలాబాబు గారు సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈయన వల్ల పని అవుతుందని ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవుతారు సార్. నేను అదే క్రమంలో అనేక మంది యువతకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కేసులు అయితేనేమి లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సంబంధించిన సమస్యల్లో నేను పాల్పంచుకోవడం ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాను కాబట్టి అంతమంది యువత నన్ను అభిమానిస్తారు. నేను వాళ్ళ అభిమానులు అనగానే నా తమ్ముళ్ళు అంట. ఓకే, నాట్ లిస్ట్ అన్నట్టు. ఇంకో ప్రశ్న ఏంటంటే మీకు మంచి మిత్రులు గతం తెలుగుదేశం పార్టీని పరిగణలోకి చెందిన లక్ష్మీరెడ్డి గారు కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. ఆయన మీకు చాలా మంచి మిత్రులు అనుకుంటున్నారు సార్. అతను నేను చిన్నప్పటి నుంచి మిత్రులు. ఓకే, తెలుగుదేశం పార్టీలో ఆయన నేను చాలా కష్టపడ్డాం. యాక్చువల్గా చెప్పాలంటే నేను జిల్లా అధ్యక్షుడు కావడానికి కూడా అతని పాత్ర అంటే అతని సపోర్ట్ కొంచెం ఉంది. పార్థన్న గారికి అతను బాగా దగ్గరగా ఉండే వ్యక్తి. పార్థన్నకు వీరాభిమాని. పార్థన్నకు టికెట్ ఇవ్వలేదని ఒక ఆవేదన బాధతోటి ఆయన పోయినాడు. కానీ ఏ రోజుకైనా సరే మా కుటుంబీకుడే. అంటే ఆయన ఆవేదన కూడా కరెక్టే కదా, ఎందుకంటే పార్థసారథి గారికి ఉన్నింది కూడా ఒకే కోరిక. ఆయన ఎంపీ చేశారు, టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు, జిల్లా అధ్యక్షులుగా చేశారు, దాంతోపాటు చాలా పనులు చేశారు, చాలా పేరు తెచ్చుకున్నారు కూడా. ఆయన ఆశ పెట్టుకునేది కూడా ఈసారి ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, నేను మినిస్టర్ అవ్వాలని ఆ కోరిక ఉన్నది. ఆ కోరిక తెలియదని ఆవేదనతో లక్ష్మీరెడ్డి గారు కూడా ఆవేదన చెందుతూ తెలుగుదేశం పార్టీని వీడారు. వాస్తవమే సార్. మేమే కాదు, లక్ష్మీరెడ్డి గారే కాదు, లక్ష్మీరెడ్డితో పాటు పార్థన్నను అభిమానించేటువంటి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్థన్నకి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత బీసీ కోటరు, బలమైన బీసీ నాయకుడు. చెప్పాను కదా, వాల్మీకులు, కురుబలు ఒక 2 సోదర కులాలు అన్నమాట. ఈ కులాల్లో మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పార్థసారథి గారు. పార్థసారథి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే కనుక వస్తే సమీకరణల్లో భాగంగా కురుబ సామాజిక వర్గము బీసీలో బలమైన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనే మంచి ధైర్యంతో ఆశతోటి అందరూ ఉన్నారు. బట్ మనం ఒకటి తెలిసే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు ఒక సమీకరణలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు సవితమ్మ గారు టికెట్ ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే క్రమంలో పార్థన్న గారికి ఎంపీ ఇచ్చారు కాబట్టి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. క్యాడర్ కూడా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరూ శిరసావహించే సైనికులం. తెలుగుదేశం పార్టీలో కడుగట్టిన సైనికులం మేము. అదే క్రమంలో పార్థన్న గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళాడు. మళ్ళీ పార్థన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా కుటుంబీకుని మాత్రమే మేము భావిస్తాం. ఓకే, అయితే చివరిగా ఒకే ప్రశ్న. లేపాక్షి ఉత్సవాలు గతంలో బాలకృష్ణ గారు చాలా ఘనంగా చేశారు, నారా చంద్రబాబు గారు వచ్చారు, దాంతోపాటు అందరూ వచ్చారు. ఓకే, లేపాక్షి ఉత్సవాలు అవి జరగబోతున్నాయి. బాలయ్యబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత లేపాక్షి ఉత్సవాలకి అంకురార్పణ జరిగింది. ఆ లేపాక్షిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి లేపాక్షి ఉత్సవాలు చేశారు. అక్కడ అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మంత్రులు అయితేనేమి అనేక మంది కొన్ని వేలాది మంది అక్కడ వచ్చి అంగరంగ వైభవంగా లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడ జటాయు పక్షిని కొండపైన ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేస్తే
యునెస్కో గుర్తించి ప్రపంచ స్థాయి గుర్తింపు ఇచ్చింది. అంటే బాలయ్య బాబు గారికి లేపాక్షి మీద, తన నియోజకవర్గంలో అభివృద్ధి మీద, పర్యాటక రంగం మీద ఎంత కాన్సన్ట్రేషను, ఎంత మమకారం ఉందనేది ఆ యొక్క ఉదాహరణ చెప్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల కనీసం లేపాక్షి ఉత్సవాల మాట కూడా ఎత్తలేదు. కనీసం లేపాక్షి టెంపుల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేదంటే నిజంగా దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి పాలించడం చేత కాదు, అభివృద్ధి చేత కాదు, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం చేత కాదు, ఇంకా సంపద సృష్టించడం చేత కాదు, ప్రజలకు చేరువకావడం చేత కాదు, ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అనగదొక్కే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని నేను తెలియజేస్తాను. ఓకే, చివరిగా ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది. ఏంటంటే మనకు గతంలో ఎప్పుడు బాలకృష్ణ గారికి వచ్చినా, ఎన్నికల ప్రచారంకి వచ్చినా తారక రత్న గారు చాలా కీలకంగా వ్యవహరించేవారు. ప్రతి ఎలక్షన్లో కూడా తారక రత్న గారు కూడా చాలా హ్యాపీగా కాంగ్రెస్ చేసుకునేవాళ్ళు. ఈ ఎలక్షన్లో తారక రత్న గారు లేరు. చాలా బాధాకరం సార్. ఇక్కడ హిందూపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా అతను చనిపోయేకి ముందున అంటే లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పంలో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంతకుముందు దాదాపు 10 రోజుల పాటు హిందూపులో ఉన్నాడు. నాకు కూడా తారక రత్న గారితో బాగా అనుబంధం. బాలయ్య గారి సినిమా వీరసింహారెడ్డి రిలీజ్ అంటే సినిమాకు నేను తారక రత్న గారు అందరూ కలిసి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అతను చాలా ఉత్సాహంగా మనం అందరూ మళ్ళీ అక్కడ కలుద్దాం, కుప్పంలో కలుద్దాం అన్నాడు. కుప్పం కూడా నేను వెళ్ళాను. అదే క్షణంలో నేను బాలయ్యబాబు గారు లోకేష్ బాబు గారు నేను ముందు వస్తున్నాను, అతను వెనక్కి చాలా బాధాకరమైన విషయం. అసలు హిందూపురంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు బాలయ్యబాబు గారు అభిమానులు అయితేనేమి, తారక రత్న అభిమానులు అయితేనేమి జీర్ణించుకోలేని అంశం ఏదైనా ఉందంటే తారక రత్న గారు తీరని లోటు సార్. పార్టీకి కూడా చాలా తీరని లోటు, ఎవరు జీర్ణించుకోలేని అంశం సార్. అది చాలా బాధాకరం. ఓకే, అయితే హిందూపురంలో బాలయ్య బాబు గారు ఉన్న ప్రాచీన వయసు హిందూపురంలో పశువుల ఆసుపత్రి ఇంతవరకు ప్రారంభం కాలేదు, దానికి నోచుకునే ఎదురు కాలేదు. కారణం ఏంటి? బాలయ్య బాబు గారు 2014లో ఎన్నికైన వెంటనే హిందూపూర్ ప్రాంతం కూడా పాడి పరిశ్రమకు బాగా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది బీసీలు పాడి పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. సో అదే క్రమంలో పశువులకు వచ్చేటువంటి వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పశువుల ఆసుపత్రిని శాంక్షన్ చేయించి నిర్మించడం జరిగింది. తదనంతరం వచ్చిన గవర్నమెంట్ కనీసం దాన్ని బాగోగులు చూడకుండా ఇప్పటివరకు దాన్ని ఓపెన్ కూడా శిలాపలకం వేసి ఓపెన్ చేయడం నిజంగా ఎంత దురదృష్టం, దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. వీళ్ళకి కనీసం పేదల పక్షాన ఎటువంటి కాన్సన్ట్రేషన్ కానీ వారి పట్ల ఇది కానీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, అయితే పెనగొండలో మనకు అభివృద్ధి కోసం భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుండో శంకరనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది కదా సార్. మెడికల్ కాలేజీ అనే దానికి కొన్ని నామ్స్, కండిషన్స్ ఉంటాయి సార్. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే ఉదాహరణకు కనీసం 100 పడకల నుంచి 200 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రి ఉండాలి. పెనగొండకు పోవడం నేను పెనగొండ వాసులు నేను కించపరచట్లేదు, కానీ అక్కడ అంత మెరుగైన ఆసుపత్రి కానీ సదుపాయం కానీ లేదు. హిందూపూర్లో బాలయ్యబాబు గారు ఫస్ట్ 100 పడకల ఆసుపత్రి ఉంది. బాలయ్యబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 300 పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చారు. అంతేకాకుండా అధునాతనంగా ఆసుపత్రిని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి అయితేనేమి, అలాగే రేడియాలజీ సెంటర్ అయితేనేమి, అలాగే 300 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి మాదిరి బాలకృష్ణ గారు డెవలప్ చేశారు. ఈ క్రమంలో ఆ యొక్క వైద్య కళాశాలని హిందూపూర్కి ఇచ్చినట్టయితే అభివృద్ధి చెందింది. అలాగే జిల్లా స్థాయి ఆసుపత్రి ఉంది, 300 పడకల ఆసుపత్రి ఉంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చినట్టయితే జిల్లా కేంద్రం ఇక్కడ ఇచ్చినట్టయితే సత్యసాయి జిల్లా ఉన్నా మాకేం అభ్యంతరం లేదు. బట్ జిల్లా కేంద్రంగా హిందూపుని పెట్టినట్టయితే అన్ని రకాల బాగుండేది. అలాగే వైద్య కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే చాలా బాగుండేది. ఎందుకంటే కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ ఆసుపత్రిలో పనిచేయాలి. ఇది నాన్స్, కండిషన్స్. అలాంటిది తీసుకుపోయి పెనగొండలో పెట్టడం వలన ఆ వైద్య కళాశాల చదివేటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారనేది ప్రశ్నార్థకం. కొంచెం కూడా ఆలోచన చేయకుండా అనాలోచితంగా ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం జగన్ గారు ఇలా అనాలోచితంగా ఒక మంత్రి చెప్పారనో లేదా ఇంకోరెవరో సిఫార్సు చేశారనో ఈ విధంగా తీసుకెళ్ళి పెనగొండలో పెడితే
ప్రజలు నష్టపోతారు. అంతేకాకుండా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నష్టపోతారు. ఆ వైద్య కళాశాలకు ఉన్నటువంటి రెప్యుటేషన్ వెళ్ళిపోతుంది. ఓకే, జిల్లా అని మీరు చెప్తున్నారు కాబట్టి గతంలో కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా కూడా మన రాష్ట్రంలో జిల్లాలో విభజన జరిగింది. అందులో భాగంగా మనకు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ 99% హిందూపురం జిల్లా కేంద్రంగా అయిపోతుంది అనుకున్న తరుణంలో పుట్టపడతాయింది. సరే సార్, అది కూడా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే పుట్టపర్తి అనేది ఒక గ్రామ పంచాయతీ. ఇక్కడ హిందూపూర్లో ఒక మున్సిపల్ వార్డ్ ఏదైతే ఉందో, మున్సిపల్ వార్డులో వచ్చే రెవెన్యూ కూడా ఆ యొక్క పుట్టపర్తి రెవెన్యూ రాదు సార్. మనము ఒక జిల్లాని ఏర్పాటు చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం సార్. ఏదంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్టే హిందూపూర్లో జిల్లా స్థాయి కోర్టు, జిల్లా కోర్టు ఉంది, అడిషనల్ జిల్లా కోర్టు ఉంది. అలాగే రెవెన్యూ కూడా జిల్లా స్థాయిలో సదుపాయాలు కలిగినటువంటి జిల్లా. అలాగే ఆసుపత్రి అయితే ఏకంగా జిల్లా ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి కూడా జిల్లా స్థాయి ఆసుపత్రి. ఇలా డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా హిందూపురంలో ఉంది. ఇలా ప్రజా సంబంధిత ఆఫీసులు అన్నీ కూడా జిల్లా స్థాయి ఆసుపత్రులు, జిల్లా స్థాయి ఆఫీసులు ఉన్నాయి హిందూపురం. ఓకే, అయితే జిల్లా స్థాయి ఆఫీసులు అయితే ఉన్నంత మాత్రం అయితే ఒక కలెక్టరేట్ కావాలి, ఒక డిఎస్పీ కార్యాలయం, ఒక ఎస్పీ కార్యాలయం కావాలి, దాంట్లో ప్రైవేట్ కూడా కావాలి, మొత్తం వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు కావాలి, సముదాయాలు ఉండాలి, భవనాలు ఉండాలి కదా. అవేమి హిందూపురం లేవు కదా. ఖచ్చితంగా సార్, ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి ఒక ఆలోచన అనేది ఉంటుంది సార్. హిందూపూర్ దగ్గర వాళ్ళకి కావాల్సినంత, అంటే జిల్లా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు సదుపాయాలన్నీ కూడా హిందూపూర్లో ఉన్నాయి. కానీ ఒకే ఒక కారణం, కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అని చెప్పేసి ఆ పుట్టపర్తి వాసవులు అందులో ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతి నిలయంలో అది పెట్టడం నిజంగా దుర్మార్గమని నా ఆలోచన, నా వ్యక్తిగత ఆవేదన. ఇంత అభివృద్ధి చెందిన హిందూపూర్కి పెట్టినట్టంటే జిల్లాగా మరింత అభివృద్ధి జరిగేది, హిందూపూర్ ఇంకా మరింత అభివృద్ధి జరిగేదని నా ఆలోచన సార్. ఓకే, అంతేకాకుండా 2 సార్లు బాలబాబు గారిని గెలిపించారు. అంతకుముందు హరికృష్ణ గారిని గెలిపించారు. 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ కంచుకోటగా భావిస్తూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్నారు, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తున్నారు ఒక దురుద్దేశము. బాలబాబు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక దురుద్దేశము. ఇన్ని రకాలుగా తీసుకొని హిందూపురం జిల్లా కేంద్రంగా చేయకుండా పుట్టపర్తిని చేయడము, పుట్టపర్తిలో ఉన్నటువంటి వాస్తవులు కూడా పుట్టపర్తి ప్రశాంత నిలయంగా ఉండాలి కానీ ఇలా అలజడులు ఉన్న ప్రాంతంగా ఉండకూడదన్న వాళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. బాలబాబు గారికి మంచి పేరు వస్తున్న ఒక దురుద్దేశంతో ఖచ్చితంగా అక్కడికి మార్చారని రాజకీయ పరిశీలకులు అయితేనేమి, చదువుకున్న మేధావులు అయితేనేమి, విద్యావంతులేమి అందరికీ తెలిసిన విషయం. అదే క్రమంలో న్యాయవాదిగా నేను, మేధావులుగా డాక్టర్లు, హిందూపురంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. హిందూపురంలోనే జిల్లా పెట్టాలని అనేక ఉద్యమాలు కూడా చేశాం. ఓకే, అయితే చివరిగా మా స్టార్ జే మనం న్యూస్ ద్వారా ప్రేక్షకులకి ఏమైనా ఒక సలహా సూచనలు, ఎందుకంటే కేవలం ఇంకా 2-3 రోజులు మాత్రం ఎన్నికలు ఉండబోతున్నాయి. నేను స్టార్ జే ప్రేక్షకులందరికీ ఒకటే వినిపిస్తున్నా, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అభివృద్ధి మంత్రంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయగలిగే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంలో హిందూపూర్ను కూడా వాళ్ళ బావగారి ఆదేశాల మేరకు, వాళ్ళ బావగారి సూచనల మేరకు బాలయ్యబాబు గారు హిందూపూర్ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి మా బాలయ్యబాబు గారు. అంతేకాకుండా పార్థసారథి గారు ఇదివరలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కూడా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి పార్థసారథి గారు. ఈ విధంగా తీసుకుంటే ఉమ్మడిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూడా ప్రజా సంక్షేమం కోరేటువంటి పార్టీలు ఉమ్మడిగా కలిశాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమికి ఆశీర్వదించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, హిందూపూర్లో బాలయ్యబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్టార్ జే న్యూస్ ద్వారా మీకు అందరికీ విన్నవిస్తున్నా. ఓకే అండి, చూశారు కదా ఆయన చెప్పిన మాటలు. లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉండి కూడా చాలా కేసులు ఎదుర్కొన్నాం, చాలామంది నిరుపేదలకు కూడా న్యాయం చేసామని చెప్పారు. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికలో 2024 ఖచ్చితంగా బాలయ్యబాబు హిందూపూర్కి గెలుస్తారు, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు. అంతేకాకుండా అభివృద్ధి అంటే చేసి చూపిస్తారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వం కాదు, జగనన్న ప్రభుత్వం పోతుంది, చంద్రబాబు ప్రభుత్వం రాబోతోందని ఖచ్చితంగా చెప్పారు. మీ అమూల్యమైన సలహాల సందేశాలతో పాటు
అర్థమవుతుందా ఆ, సార్. పాటు కొన్ని మెలకులు చెప్పారు, దాంతో కొన్ని సమస్యలు చెప్పారు. రాబోయేది బాలకృష్ణ గారు అని చెప్తున్నారు. సో మా టీం స్టార్ జే మనం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.